హైదరాబాద్ చంపాపేట కుమ్మరి బస్తీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ తగాదాల నేపథ్యంలో తమ్ముడు అన్నను కత్తెరతో పొడిచి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. చంపాపేట కుమ్మరి బస్తీలో నివాసముంటూ ఆటో డ్రైవర్గా పనిచేస్తున్న వెంకటేష్ అతని తమ్ముడు శివతో గొడవ పడేవాడు. తండ్రి మృతి తర్వాత అన్నదమ్ముల విభేదాలు మరింతగా ముదిరినట్టుగా సమాచారం. మరోసారి గొడవ జరగడంతో వెంకటేష్పై దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ వెంకటేష్ను తరలించలోపే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కొట్లాడుకున్నది ఏం లేదు. 5 సంవత్సరాలు మంచిగానే ఉంటున్నాం మేమందరం కలిసిమెలిసి. రాత్రి కొట్లాట అయిందంట. పొద్దుగాల వచ్చి నేను లేను, జాండ ఉన్న కాడిపోయినా వచ్చేవాడు పొడుచుకోరు. అన్నదమ్ముళ్ళు మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ అని తెలుసు మనకు. నారాయణపేట అక్కడెక్కడో 5 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఇట్లాంటి ఏం కాలేదు. ఎప్పుడు పెళ్ళ మూడు కొట్లాడితే మేము తిట్టంగా నూకునేది. ఇప్పుడు మాత్రం అన్నదమ్ములకు అయింది. రాత్రి అయిందంట మాకు తెలియదు. పొద్దుగాల మాత్రం వచ్చి పొడిచేదాకా మాకు తెలియదు. అలా చిన్ని వచ్చింది, అలా చిన్ని పంచాయతీ దింపడానికి వచ్చింది. చాకు కత్తెర పట్టుకొని వచ్చింది. ఆమె ఆ కత్తెరతో పొడిచిండంట.